ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు వందనములు. మనకు దారులన్నీ మూసుకుపోయినప్పుడు, మన వాళ్ళందరూ మనకు దూరం అయిపోయినప్పుడు, మనకు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు మనం ఏం చేస్తాం? మనల్ని మనం దూషించుకుంటాం, లేదంటే దేవుని దూషిస్తాం. ఏమిటి నాకు ఈ కర్మ, ఎందుకు నా బ్రతికిలాగా అయిపోయిందని. అయితే మోషే యొక్క జీవిత చరిత్రను కనుక మనం చూసినప్పుడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని, శ్రమలు అనిపించడం మేలని, పరో కుమార్తె యొక్క కుమారునిగా అనిపించుకోవడానికి ఇష్టం లేక, ఆయన నేను పరో కుమార్తె యొక్క కుమారుని చెప్పుకోలేదు కనుక అతను బయటకు తరిమివేయబడ్డాడు. అతను ఎడారిలోకి వచ్చేశాడు. నా అనేవారు లేరు. ఇంతవరకు రాజకోటలో సంతోషంగా జీవించాడు. సకల విద్యలు నేర్చుకున్నాడు. ఈవేళ ఆహారం లేక, ఆదుకునేవాళ్ళు లేక, ఏమీ చేయలేని నిస్సహాయమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతనికి ఒక మార్గాన్ని చూపించాడు. ఒక బావి దగ్గర ఒక స్త్రీ నీళ్లు పట్టుకుని గొర్రెలకు నీళ్లు చేదుతూ ఉన్నప్పుడు కొంతమంది యువకులు, రౌడీ మూకలు ఆమెను నీళ్లు చేదుకొనివ్వకపోతే మోషే వెళ్ళి సహాయపడతాడు. అప్పుడు తన తండ్రి అడుగుతాడు, ఆమె యొక్క తండ్రి, ఎంత త్వరగా వచ్చేసావు ఏటమ్మని అడిగినప్పుడు, నాకు ఒక ఎబ్రీయుడు నాకు సహాయపడ్డాడు అని చెప్తుంది. మరి సహాయం చేసిన వ్యక్తిని ఇంటికి తీసుకురాకుండా ఎందుకు వదిలేసావు అని చెప్పినప్పుడు ఆమె మోషేను ఇంటికి తీసుకుని వెళ్తుంది. అప్పటికే చాలా రోజుల నుంచి అతనికి ఆహారం లేకపోవటం వల్ల నీరసపడిపోయాడు. అప్పుడు ముందుగా అతనికి ఆహారం పెట్టాడు. చూసారా, దేవుడు అతని ఆకలిని తీర్చాడు. అతనికి ఆ ఇంట్లోనే నివాసం ఇచ్చాడు. అతనికి ఒక పని ఇచ్చాడు. తర్వాత తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. గమనించండి, ఇక్కడ నిరీక్షణకు ఆధారం లేదు మోషేకి. అప్పుడు ఏం జరిగింది? దేవుడు ఒక అద్భుతం ఎలాగైతే చేశాడో చూడండి. ముందు ఆహారం తీర్చాడు, ఆహారం పెట్టాడు. తర్వాత ఆ రాత్రికి బస చేయమన్నాడు. ఎక్కడికి వెళ్తావు నడితే నాకు తెలియదని చెప్పినప్పుడు నా గొర్రెల్ని కాయమన్నాడు, పని ఇచ్చాడు. తర్వాత కొంతకాలానికి ఏం చేశాడు అంటే తనకు కూతురినిచ్చి కూడా పెళ్లి చేశాడు. దేవుడు నీ జీవితంలోనూ కూడా ఇలా చేస్తాడు, నువ్వు దేవుని మీద ఆధారపడితే.